దేవుడు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. ఈ మాట మర్చిపోదు. ఈ నెలంతా ఇదే మాట. మన ప్రభువు గొప్పవాడు అనేటువంటి మాటనే మనము ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఎందుకు గొప్పవాడు? గొప్పవాడుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది? లేదా గొప్పవాడుగా భూమి మీద జన్మించడానికి కారణాలు ఏంటి? గొప్పవాడుగా ఈ భూమి మీదకు రావటానికి కారణం ఏంటి? ఆ మరణము వచ్చిన తర్వాత మరలా మనం జీవించడానికి అవకాశం ఉందా? ఆలోచన చేయండి. కానీ అటువంటి మరణము అనేది ఒకటి ఉన్నా, అది పాపము ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి మరణము నుంచి మనల్ని తప్పించాలి అంటే ఎవరు కావాలా? మనకి గొప్పవాడు కావాలి. మామూలు సామాన్యులు సరిపోరు, అలా డబ్బగలు సరిపోరు, నీలాంటి నాలాంటి వాళ్ళు సరిపోరు. ఎవరు కావాలి? గొప్పవాడు కావాలి. ఆ గొప్పవాడుగా యేసయ్య మన మధ్యకు ఈ భూమి మీదకి ఆయన రావటం అనేది జరిగింది. ఆ గొప్పవాడుగా వచ్చినటువంటి ఆ యేసయ్యను నువ్వు వెంబడిస్తే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? ఆయన ఎక్కడికి వెళ్ళాడో నువ్వు కూడా అక్కడికి వెళ్తాడు. యేసయ్య నరకానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడా? ఆయన పరలోకానికి వెళ్తే ఆయన వెంబడించిన మనం కూడా ఎక్కడికి వెళ్తాం? పరలోకానికే వెళ్తాం. 6 విషయాలు మనం విన్నాం. 6 విషయాలు. ఒకటి, ఈ భూమి మీద దోష శిక్ష అనేది ఎలాగున్నది? గొప్పదిగా ఉన్నది. రెండవది, చెడుతనం అనేది గొప్పగా ఉంటుంది. మూడవది, మరణం అనేది గొప్పదైపోయింది. అయితే ఇటువంటి విషయాలను నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య గొప్పవాడిగా ఈ భూమి మీద పుట్టాడు. ఆయన చనిపోయి తిరిగి మరణాన్ని జయించి అందరికంటే గొప్పవాడిగా ఆయన ఉన్నాడు. అటువంటి ఆయనను మనము నమ్మితే ఆయన ప్రజలు అలాంటి వారు గొప్పవారు. ఆయనందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఎటువంటిది? గొప్పది. అటువంటి విశ్వాసమును నువ్వు కలిగి ఉంచితే నువ్వేం పొందుకుంటావు? రక్షణ పొందుకుంటావు. ఆ రక్షణ పొందుకున్న మనము ఆయనను చూచుచు ఆయనను వెంబడిస్తే పరలోకానికి మనము చేరగలుగుతాం. ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి గొప్పవాడుగా రావడానికి కారణం ఏంటంటే మరలా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికే.